నా పేరు కందిపండ నరసింహారావు. ఈరోజు మనుషుల జీవన గమనంలో 4 కారాలతోటి బతుకుతుంటాడు. ఆ 4 కారాలు ఏమిటి అంటే, ఒకటి ఇది ఆకారం, రెండవది పొడికారం, మమకారం, అహంకారం. ఇవి కాక ఎన్నో కారాలు ఉన్నాయి అనుకోండి, బౌలికారం, చాలా లాంటివి ఉన్నాయి. అవి కాకుండా కొద్దిలో ఈ 4 కారాల గురించి చెప్పదలుచుకున్నాను. ఆకారం ఎక్కువైపోతే నలుగురిలో మంచిగా ఉండలేను, ఆకారం తక్కువ ఉన్నా కూడా నలుగురిలో నన్ను చిన్న చూపు చూస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ ప్రతి వాడికి ఉంటుంది. కానీ ఆ ఆకారం తగ్గించుకోవటానికి కావలసినటువంటి పనులు ఏమీ చేయడు, ఉట్టికనే ఆ ఫీలింగ్లో ఉంటాడు. మీకు తెలుసు, నేను ఎక్కువ అన్నం తింటున్నాను కాబట్టి లావు అవుతున్నాను, కాబట్టి అన్నం తగ్గించవచ్చు అని కూడా తెలుసు. బాగా తాగుతున్నాను కాబట్టి యాసిడిటీ పెరిగి లావు అవుతున్నానని కూడా తెలుసు మీకు. లేకపోతే మాంసం తింటున్నాను కాబట్టి పెరుగుతుంది, ఏదో ఒకటి ఉంటుంది కారణం. లేకపోతే యాన్సిస్టల్గా కొన్ని ఉంటాయి, దానికేదో మీరు ప్రయత్నం చేసి మీ అంతటా మీరు తగ్గించుకోవచ్చు. డాక్టర్ని సంప్రదించకుండా ఈ ఆకారాన్ని తగ్గించుకోవటం పెంచుకోవటం మీరు చేసుకోండి. ఆ విధంగా చేసినందువల్ల మీకు సొసైటీలో ఆత్మన్యూనత రాకుండా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఇంకేదన్నా మంచి పనులు చేస్తే, సోషల్ సర్వీస్ లాంటివి ఇటువంటివి చేస్తే ప్రజలు అసలు ఇటువంటివి చూపించుకోరు. ఇంకేదన్నా పుస్తక చదవటము, తర్వాత ఎవరికన్నా నాలెడ్జబుల్ విషయాలు చెప్పటము చేస్తుంటే ఈ యొక్క ఆత్మన్యూనత గల ఆకారంలో మీరు జాగ్రత్తలు పడవచ్చు, అవతల వాడు గుర్తించకుండా చేసుకోవచ్చు. అది మీకే తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి పోయి లక్షలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి, యోగా ఖర్చు పెట్టి మీరంతా చేయవలసిన అవసరం లేదు. మీరు అది చేయకండి, మీరు తెలుసుకొని దీంతో జాగ్రత్త పడి ఒక 4-5 రోజులు కృషి చేస్తే తర్వాత జీవితాంతం అదే అలవాటుగా మీరు చేసుకోగలుగుతారు, చేస్తారు కూడా. అది ప్రతి వాడికి ఉన్నటువంటి నమ్మకం. ఓన్లీ ఇబ్బంది అలా 4-5 రోజులు చేయలేడు, 10 రోజులు లేకపోతే ఒక 10 రోజులు చేయలేడు, అదొక్కటి. ఇంకపోతే పొడికారం. అన్ని కారాలకి పొడికారం వేసుకుంటుంటాం కదా అన్నిట్లలోకి. అది ఎక్కువైపోతే యాసిడిటీ పెరుగుతుందని, తినలేమని, నోరు పడుతుందని, అన్నం తినలేమని, దీంతో కూడా ఆరోగ్యాలు పాడైపోతాయి. కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి కారాలు ఎక్కువ తింటే, కడుపు మంట వస్తుంది. దానికి ఏం చేయాలి, ఎంత తగ్గించుకోవాలని మీ అందరికీ తెలుసు. కాబట్టి కూరల్లో కానీ దేంట్లో కానీ మీకు తగ్గట్టుగా మీరే తగ్గించుకుంటుంటారు, చేస్తుంటారు. కొంతమంది చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటారు. అది కూడా మీరు చూసుకోండి, పొడికారం. రెండవది మమకారం. మమకారం వల్ల మీరు చెడిపోతారు, మీ పిల్లలు చెడిపోతారు. ఆ మమకారంలో ఏం చేస్తారంటే, మీకు తెలియకుండా పిల్లల్ని పొగుడుతుంటారు. చాలా గొప్పవాడండి, వాడే నాకు సేవ చేస్తున్నాడండి, వాడే డబ్బులు పంపిస్తున్నాడండి, వాడే పని చేసి పెడుతున్నాడండి అంటాడు. వాడికి అహంకారం పెరిగి పెద్ద వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదు, మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మా ఫ్రెండ్ కొడుకు ఒకతను ఉన్నాడు. అతనట ఏదో సరిగ్గా వినిపించుకోకపోతే ఇమ్మీడియట్గా ఈ పెంచినటువంటి కొడుకున్నాడు కదా, చాలా మమకారంగా వాడిని తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వు వినిపించుకోవేం, చెవులు బాగు చేసుకోపో, నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టాడు. పెద్ద చిన్న లేకుండా, మర్యాద లేకుండా. దానికి తల్లిదండ్రులు సపోర్ట్ పలికారు. వాడి జీవితం ఇంకా అట్టనే అయిపోయింది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాడు. ఆ విధంగా పిల్లల్ని పాడు చేస్తారు. పిల్లల ముందే మీరు తాగటం కానీ తినటం కానీ చేయకండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా పిల్లగాడు బాగుండాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేసి మీరు మారి వాళ్ళని మార్చండి. మార్చకపోతే ఇంకొకటి, వాళ్ళని మార్చేటప్పుడు నీతులు ఎప్పుడూ వాళ్ళకు డైరెక్ట్గా చెప్పకండి. చెప్పేటప్పుడు వాళ్ళు ఉంటుండగా వేరే వాళ్ళకు చెప్తున్నట్టుగా, వాళ్ళ కోసమే వీళ్ళకి చెప్తున్నట్టుగా కాకుండా కొద్దిగా జాగ్రత్త పడి మంచిగా మీరు సలహాలు, ఆ నీతులు చెప్తుండండి. ఉదాహరణకు సిగరెట్ తాగే కొడుకుంటే సిగరెట్ తాగడం తప్పని చెప్పకుండా డైరెక్ట్గా ఎవడో ఒకటి తాగితే ఇట్లా చచ్చిపోయినాడు, అది చెప్పినాడు, తడవ ఎవరో 2-3 దగ్గర చెప్తుండండి. ఈ విధమైనటువంటి ఎన్నో రకాలుగా మీరు మీ అనుభవం ప్రకారం మీరే మార్చగలుగుతారు. ఆ విధంగా చెప్పండి. ఆ విధంగా చెప్పి పిల్లలకు ఎచ్చులు రాకుండా చేయకుండా చెప్తారు. ఇంకొకటి, ఈ అహంకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ మమకారంతో పాటు వాళ్ళు ఆ పిల్లలకి గర్వం పెంచితే ఆ పిల్లలు తనే గొప్ప, అవతల వాళ్ళ పిల్లలకి ఏం చదువు రానట్టు, నీకేం చదువచ్చు అన్నట్టుగా ఆ పిల్లలు మిగిలిన వాళ్ళ పిల్లల్ని ఎక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు.
ఆ విధంగా మాట్లాడి వాళ్ళు సంఘంలో వాళ్ళ భార్య వైపు వాళ్ళకి కన్ఫ్యూజో లేకపోతే కొద్దిమందికి వాళ్ళు కన్ఫైన్ అయిపోతారు, బంధుత్వాలు పెరగకుండా ఉంటాయి, అసలు బంధుత్వాల దగ్గరికి రాకుండా పోతారు. వాళ్ళని జాగ్రత్తగా బంధుత్వాలు స్నేహితులు అందరినీ కలుపుకోపోయేటట్టు మీ పిల్లల్ని తయారు చేయండి. ఆ విధంగా చేయకుండా వాళ్ళు ఏదో చదువు లేదు, వాళ్ళ పొందలేదు, వాళ్ళకి అనకూడదు, కానీ వేరే వాడికి చదువు రాదని చెప్తారు. ఎందుకంటే 5 అడుగుల వాడు 4 అడుగుల వాడిని పొట్టాడు అంటాడు, వీడు ఉన్నది 4 అడుగులు 5 అడుగుల వాడిని పొట్టోడు అంటాడు. ఆ విధంగానే ఈయన చదువుకున్నది లేదు, పెద్ద ఉద్యోగం చేసింది లేదు, ఏదో లేకపోయినా అవతల వాళ్ళకి ఏం చదువు వచ్చండి అంటుంటాడు. అటువంటి పరిస్థితి మీ పిల్లలకు తీసుకురాకండి. వాళ్ళని ఒక పద్ధతిగా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టండి. వాళ్ళే నన్ను గొప్పగా చూసుకుంటున్నారనేటటువంటి అభిప్రాయం మీకుంటే మీకు ఉండనివ్వండి, కానీ జనానికి అందరి ముందు చెప్పి మీ పిల్లల గొప్పతనం గురించి మీరు ప్రజలకు చెప్పకండి. ఉంటే మీలో ఉంచుకోండి, ఒకవేళ గొప్ప వాళ్ళైతే. ఆ అహంకారం పిల్లలకు కూడా పెరిగేటట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా చేసేవాళ్ళు సామాన్యంగా వాళ్ళు స్వతహాగా అహంకారులు అవుతారు. వాళ్ళకి ఏమీ ఉండదు సొసైటీలో. పెద్ద గొప్ప వాళ్ళగా ఫీల్ కావడం, భార్య వైపు వాళ్ళ దగ్గర పెద్ద పూజ కొట్టడం, ఎవరింటికాడికి పోకపోవటం, పోయినా కూడా పెద్ద స్టైల్గా వాళ్ళు ఏదైనా టిఫిన్ తీపితే ముక్కుకు నేలకు అతికించుకున్నట్టు 2 మెతుకులు అతికించుకొని రావటం, ఇదంతా అలవాటు చేస్తుంటారు. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు రాని వాళ్ళ బంధువు దగ్గరికి పోయినాడట. వాళ్ళ ఇంటికి ఎప్పుడు రాని బంధువులు, చాలా దగ్గర బంధువు అట. పోతే రాండి, మా ఇంటికి రండి, తప్పకుండా రావాలి, చాలా రోజులైంది మీరు రావటం లేదు అని ప్రత్యేకంగా ఒక ఫంక్షన్కి పిలవడానికి పోయినాడు. అంటే ఆయనకు ఒక గర్వం పెరిగి ఆయన ఏమన్నా, నాకు డ్రైవర్ వస్తే వస్తానండి అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే 2 అర్థాలు వచ్చేటట్టు చేశాడు. ఏంటి, తనకు డ్రైవర్ ఉన్నట్టు, డ్రైవర్ లేకపోతే కదలలేనట్టు, చాలా గొప్పవాడు అన్నట్టు చెప్పుకుంటూ, నాకేమీ లేదని ఇంకో పక్కన చెప్పుకుంటూ స్టీల్ కొట్టడం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి అక్కడ కూడా ఆ ఫంక్షన్స్లో ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూశాడు. చేసిన తర్వాత దాంట్లో సంఘంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా పిచ్చివాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు, నువ్వేదో పెద్ద గొప్పవాడి అని అనుకుంటే పొరపాటు. మీరు కొద్దిగా మారండి, సమాజంతో మీరే కొద్దిగా తగ్గి వాళ్ళతోటి రాకపోకలు పెంచుకోండి. వచ్చిపోతున్నట్టు అవతల వాడింటికి నువ్వు ఏమీ లేదు, నీకు ఏమీ లేకపోయినా అవతల ఇంటికి పోవడానికి నీకు ఆత్మాభిమానం అడ్డం వస్తుంటుంది. ఆ అడ్డం రాకుండా చూసుకోండి. ఎవరన్నా ఏదైనా పెడితే తినండి, ఏదన్నా పెడితే తీసుకోండి. అంతేకాని వాళ్ళ ఇంట్లో పెద్ద స్టైల్గా వీళ్ళేదో స్లమ్ ఏరియా నుంచి వచ్చినట్టు, వాళ్ళ ఇంట్లో ఏమీ తినకూడనట్టు, తన భార్య వైపు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎగపడి తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వేరే బంధువుల్ని దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందరితో పోండి. ఏదో డ్రైవర్ ఉంటేనే డ్రైవర్ ఉన్నట్టు, వంట మనిషి ఉన్నట్టు, లేకపోతే పని మనుషులు ఉన్నట్టు మీరు బిల్డప్లు ఇవ్వకండి. అవతల వాడు పిచ్చోడు ఏం కాదు, అందరూ అర్థం చేసుకుంటారు. సొసైటీలో ఇంత అహంకారం పెంచకండి. అహంకారం అని అనుకుంటారు, కానీ ఏమైనా తగ్గిందేమో అనుకోండి. పాపం మా స్నేహితులు వాళ్ళ ఇంటికి పోతే ఇంకాస్త అహంకారంగా అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది అతనికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు, మీ బంధువులకు మంచిది కాదు అనేటటువంటి శ్రద్ధ తీసుకొని చాలా కలుపుకోలుగా అందరితో నీ వైపు వాళ్ళు, నీ భార్య వైపు వాళ్ళు, నీ స్నేహితుల వైపు వాళ్ళందరికీ మంచి పేరు వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు ఈ 4 కారాలు నేను చెప్పాను కదా, 1 ఆకారం, మమకారం, పొడికారం, అహంకారం, ఈ 4 తగ్గించుకొని మీరు జాగ్రత్తగా సొసైటీలో మెలుగుతారని నా నమ్మకం. నేను చెప్పింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి పంపించండి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. మంచో చెడో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి.